హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను వెజ్ వర్షన్లో బొమ్మడాయి పులుసు చేస్తున్నానండి. వినడానికి పేరు కొత్తగా ఉంది కాదు. నేను బెండకాయలు ఉన్నాయి కదా, ఈ బెండకాయతోటి ఒక్కరా అంటాం కదా, ఈ ఒక్కరాన్ని ఈ బెండకాయని మనము చింతపండు టామరిన్ తోటి పులుసు చేసుకుంటాము. ఇదేంటంటే జస్ట్ ఫిష్ కర్రీ లాగే ఉంటుంది. మనం ఫిష్ పులుసు చేసుకుంటాము కదా అలా. సో ఇక్కడ ఇందులో మనం ఫిష్ వేసుకోకుండా వెజిటేబుల్ ఓక్రా వేసుకుంటున్నాము. ఈ ఓక్రాని మనము బొమ్మడాయిలాగా కట్ చేసుకొని అలా వేసుకుంటాం చూడడానికి. ఇదేంటంటే సరదాగా చూడడానికి బాగుంటుందని బొమ్మడాయిల పులుసు అని అంటారు దీనిని. సో దీనిని ఏంటంటే క్యాటరింగ్స్లో వాటిల్లో రాగి సంగటితోటి అట్లా వాటితోటి సర్వ్ చేస్తూ ఉంటారు. చూద్దాము, నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను, మీకు చూపిద్దామని చేస్తున్నాను. సో దీనికి మనకి మెయిన్ వెజిటేబుల్ బెండకాయ ఓక్రానే. సో టొమాటోస్ ఒక 2 తీసుకున్నాను, నాకు ఆనియన్స్ కూడా ఒక 2 కావాలి. సో చింతపండు టామరిన్ పులుసు ఈ జ్యూస్ మనకు కావాలి. మనకి టామరిన్ చింతపండు వాడుకోవద్దు అనుకుంటే మనం ఓన్లీ టొమాటోస్తో కూడా చేసుకోవచ్చు. లేదా కొంచెము సవర్నెస్ పులుపు కోసం రావాలనుకుంటే ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా, మ్యాంగో పౌడరు, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బొమ్మడాయి పులుసు అని పెట్టాను కాబట్టి ఫిష్ పులుసు లాగా ఉంటుంది కాబట్టి నేనైతే చింతపండు పులుసు వాడుకుంటున్నాను. తర్వాత మనకి మెంతులు కావాలి, కొన్ని జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కొన్ని గ్రీన్ చిల్లీస్, సాల్ట్, చిల్లీ పౌడరు, ఆయిల్, ఇవన్నీ మనకు కావాల్సింది. ఇంకా నేను స్టార్ట్ చేస్తాను. ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి, బాగా సన్నగా చేసుకోవాలి. అలాగే వెజిటేబుల్స్ అన్నిటినీ, టొమాటోస్ని, ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఓక్రాని మనం కట్ చేసుకోకుండా కొంచెం అలాగే హోల్ ఓక్రాని బెండకాయ మనము బొమ్మడాయిలు అంటే చేపలు ఉంటాయి కదా, ఆ బొమ్మడాయిలాగా అలా కట్ చేసుకోవాలి. నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి, ఇట్లా కొంచెం వైడ్గా ఉండేది. సో దీంట్లో ఈ సాస్ ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది, ఇది కొంచెం పులుసు కర్రీ కాబట్టి. నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఇది ఒక 2-3 టేబుల్ స్పూన్ ఉంటుంది. సో ఇది కొంచెం మన హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో మనము కొన్ని ఇవ్వండి ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అండ్ కొన్ని ఇవ్వండి మెంతులు ఉన్నాయి కదా, మన మేతి సీడ్స్, ఇవి కూడా వేసుకుంటున్నాను. కొంచెం కర్రీకి మంచి స్మెల్ వస్తాయి. అండ్ ఇక్కడ కొన్ని రెడ్ చిల్లీ ఉన్నాయి కదా, ఇలా వేసుకుంటున్నాను. అండ్ కొంచెము కర్రీ లీవ్స్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. కొంచెం చిట్ట అంటున్నాయి కదా. సో ఈ మెంతులు ఇవి ఫ్రై అయిపోయినాయి, మెంతి సీడ్స్. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఇవి మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి ఈ పులుసు అంత చిక్కగా వస్తుంది. నేను ఇది ఆనియన్స్ మంచిగా వేగుతూ ఉన్నాయి కదా, నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూను. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఇదేమి మస్ట్ కాదు. కొన్ని ప్లేస్లో వేస్తారు, కొన్ని ప్లేస్లో వేయరు. నేనైతే ఈరోజు ఈ కర్రీకి ఈ స్టైల్లో చేసుకుంటున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, మనకు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఈ కర్రీకి ఈజీగా 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది నేను చేసుకునే మెజర్మెంట్స్లో. ఈరోజు నేను ఈ ఎక్స్ట్రా 1/2 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అల్లము పేస్ట్ ఉంది కదా, అది కూడా కొంచెం రా స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకున్నాను. చూడండి, మనకు ఆనియన్స్ కూడా కొంచెం మంచిగా రెడ్గా అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను టొమాటోస్ ఇట్లా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కావాలంటే గ్రైండ్ చేసుకొని మనం పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు.
నేనైతే ఈరోజు ఇలా వేసేసుకుంటున్నాను. కొంచెం వీటిని కూడా ఫ్రై చేసుకొని కొంచెంసేపు లిడ్ పెట్టుకొని దీనిని కొంచెము మగ్గనిద్దాం. మన టమాటోస్ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి, నేను కొంచెం ఇప్పుడు టర్మరిక్ వేసుకుంటున్నాను. సో కూడా కొంచెం మిక్స్ చేసుకున్నాం. ఇదండి ఇప్పుడు నేను ఈ 1 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది స్పైస్ ఉండదండి నా దగ్గర ఉన్న కారము, దీనికి నాకు కొంచెం కారం తక్కువ ఉంటుంది దీంట్లో, అందుకని కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఎందుకంటే ఇది కొంచెం పుల్లటి కర్రీ కదా, కొంచెం కారం పడుతుంది దీనికి. సో మనకి ఎంత కావాలంటే అది మన టేస్ట్ బడ్స్ని బట్టి వేసుకోవచ్చు. సో నేనైతే ఇవాళ కొంచెం నా టేస్ట్ బడ్స్కి అయితే కొంచెం ఎక్కువ వేసినట్టే. సో ఇప్పుడు చూసారు కదా, మనం ఆల్రెడీ సాల్ట్ కారం అన్నీ వేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు నేను ఒక 3 చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మజా అండి, మన ఓక్రా చూసారు కదా, నేను వీటిని ఏం కట్ చేయలేదు, చిన్న పొడవుగా కొంచెం స్లిట్ పెట్టుకున్నాను. మన బొమ్మడాయి లాగా ఉంటుంది, అంటే ఫిష్ బొమ్మడాయి ఫిష్ ఉంటుంది అలా ఉంటుంది. సో నేను ఇలా హోల్ వేసేసుకుంటున్నాను. చూడండి, అన్నీ ఇలా హోల్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇట్లా హెడ్ కట్ చేశాను, ఇట్లా తీసేసాను మన వెజ్ బొమ్మడాయలు. సో వీటిని కొంచెం మనకి స్పైసీ పట్టేలాగా వీటికి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకొన్ని కర్రీ లీవ్స్ వేసేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు మంచి స్మెల్ వస్తాయి, చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. కొంచెం ఇలా ఫ్రై చేసుకొని కొంచెంసేపు అయిన తర్వాత నేను దీంట్లో టామరిన్ పీస్ వేసుకుంటాను, కొంచెం లిడ్ పెట్టుకుంటాను. చూసారు కదా, మన బెండకాయ ఓక్రా కూడా వేసాను కదా. నేను ఇప్పుడు టామరిన్ని కొంచెము అట్లా వాటర్లో చేసుకొని స్వీట్ చేసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. నేను ఇప్పుడు దీనిని వేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్నాను. మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను, చూద్దాం ఎంత వాటర్ పడతాయి. సో ఓక్రా కుక్ అవుతుంది. దీంట్లోకి నేను ఇప్పుడు ఇందులోకి ఒక పౌడర్ వేసుకుంటున్నాను. ఇది 1/2 టేబుల్ స్పూన్ ధనియా అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇది కొంచెం మంచి స్మెల్ వస్తుంది మనకి. ఇది మనకు అవసరం లేదనుకుంటే అవసరం లేదు, బెస్ట్ నేను వేస్తున్నాను. మస్ట్ ఏం కాదండి, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. చూడండి, ఆల్మోస్ట్ మన వెజ్ బొమ్మడాయి పులుసు రెడీ అయిపోయింది. స్మెల్ కూడా అలాగే ఫిష్ కర్రీ స్మెల్లే వస్తుంది, ఎందుకంటే సేమ్ టు సేమ్ ఫిష్ కర్రీ ఇది ఒకలాగే చేసుకుంటాం కాబట్టి. అయితే ఇక్కడ ఫిష్ వేస్తాము, ఇందులో ఓక్రా వేసాను అంతే. సో కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే నేను కొంచెము సిలాండ్రో కూడా వేసుకుంటున్నాను. కొంచెం సేపు మనం దీన్ని కుక్ చేద్దాము. ఆయిల్ అంతా టాప్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేది. ఇంకా దీంట్లో ఏం అవసరం లేదండి. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి సాల్ట్ చూసుకుని చిల్లీ పౌడర్ కూడా చూసుకొని వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడతోటి స్టాప్ చేయొచ్చు. ఇది చూద్దాం, కర్రీ ఒకసారి మిక్స్ చేసి చూస్తాను. దాని ఇంకా మాకు థిక్గా కావాలంటే ఇంకొంచెంసేపు మనం ఉంచుకోవచ్చు, మరి మనకి ఈ స్టేజ్లో సరిపోతుంది. మన బొమ్మిడాయి కూడా రెడీ అయిపోయింది, వెజ్ బొమ్మిడాయి. సో ఎక్సలెంట్ అండి, సూపర్ టేస్ట్. సో ఒకసారి చూస్తాను నేను కుక్ అయిందా లేదా. సరే చాలు, ఇంకా కుక్ కావాల్సింది అయితే ఒక్క సెకండ్, ఒక 1 మినిట్ నేను లిడ్ పెట్టేసుకుంటాను, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇది చూద్దాం, కర్రీ ఒకసారి మిక్స్ చేసి చూస్తాను. దాని ఇంకా మాకు థిక్గా కావాలంటే ఇంకొంచెంసేపు మనం ఉంచుకోవచ్చు, మరి మనకి మన బొమ్మడాయల పులుసు రెడీ అండి. బెండకాయతో చేసుకున్నది
ప్యూర్ వెజిటేరియన్ అండి ఇది. ఐఎమ్ జస్ట్ కిడింగ్. దీంట్లో ఎలాంటి ఫిష్ లేదు, ఏమి లేదు. జస్ట్ వెజిటేరియన్ కర్రీ ఓక్రాతో చేసుకున్నాను. సో ఇది దీన్ని బెండకాయ పులుసు అంటాము. కాకపోతే ఇప్పుడు ట్రెండ్గా ఏం చేస్తున్నారంటే మన రెస్టారెంట్ వాళ్ళు అండ్ క్యాటరింగ్ వాళ్ళు వెజిటేరియన్ బొమ్మడాయిల పులుసు అని పిలుస్తున్నారు. దట్స్ ఇట్, అంతే. సో ఇంకా మనం దీనిని ఎనీ రైస్తో కానీ చపాతీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మోస్ట్లీ రైస్తోనే చాలా బాగుంటుంది. అండ్ మన రాగి ముద్ద ఉంటుంది కదా, రాగి సంగటి, దాంతో జోవారు అది జొన్న ముద్దతో కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఖచ్చితంగా రాగి ముద్దకి జొన్న ముద్దకైతే ఎక్సలెంట్ టేస్ట్ ఇస్తుంది. రైస్తో అయితే ఇంకా అల్టిమేట్ చెప్పక్కర్లేదు, సూపరు. చెప్తుంటూనే నోరు ఊరిపోతుంది. ఇదండి, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.